ఎప్పుడో ఆగస్టులో వస్తుందనుకున్న ఉప ఎన్నికల సునామీ ముందుగానే వచ్చి మనల్ని ముంచెత్తబోతోంది. మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ మోగించిన మంగళ వాయిద్యం మన పార్టీలోళ్ళకి చావుబూరలా వినపడుతున్నట్లుంది. అదేదో పాత సినిమాలో ఎక్స్పెక్ట్ చేశా అంటూ రాజేంద్ర ప్రసాద్ ఖుషి అయిపోవాల్సినంత గొప్ప సీన్లు ఇక్కడైతే లేవు. మరీ ముఖ్యంగా రూలింగ్ పార్టీకి అయితే కింద తడిసిపోయినంత పనైంది. ఖమోష్ అంటూ కోడ్ను అమల్లో పెట్టేసి ఎన్నికల కమిషన్ కిరణ్ సర్కారు కాళ్లకు బేడీలేయబోతోంది. నగారా మోగింది. ఆ ఒక్క జగన్ పార్టీకి తప్పిస్తే మిగతా అన్ని జెండాల గుండెల్లోపల నగారా మోత మోగిపోతోంది. పార్టీ లోపల పుట్టిన పుండ్లకు మందులేసుకుంటూనే పుణ్యకాలాన్ని గడిపేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లంటే ప్రిపరేషన్లని పబ్లిక్ పరీక్షలే. మలయాళీ డాక్టర్లతో కాయకల్ప చికిత్స చేయించుకుని ఇప్పటికింకా బెడ్ రెస్ట్ లోనే ఉంది కాంగ్రెస్ పార్టీ. జారిపోతున్న తమ లాగుల్ని ఎగదీసుకోవడానికే కిరణ్ కుమార్ సత్యబాబుల ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాతే పార్టీ అయినా దాని ఫ్యూచర్ అయినా. సంవత్సరాల తరబడి ఓట్ల తిరునాళ్లే లేక స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే మగ్గిపోయిన లోకల్ బాడీల్ని ఎన్నికలతో పునీతం చెయ్యాలని కిరణ్ కుమార్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అది సరిగ్గా జగన్ మార్కు తుఫాను హెచ్చరికలు జారీ అయిన ఈ రోజుల్లోనే. సాహసం చేసితివిరా డింబక అంటూ ముఖ్యమంత్రి వర్యులకు హ్యాట్స్ ఆఫ్ చెప్దామనిపించింది. కానీ అక్కడే ఒక మడత పేచి కనిపించింది. పోటీ చేస్తాం, కాకపోతే పార్టీ గుర్తులు లేకుండా. ఇది కిరణ్ కాంగ్రెస్ పెట్టుకున్న వింత లిటిగేషన్. ఓడిపోయిన వాళ్లు మా వాళ్లు కాదంటూ కలరింగ్ ఇచ్చేసుకోవచ్చు. వీటిని తెలుగులో చావు తెలివితేటలు అని కూడా పిలుచుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా కథ అడ్డంగానే తిరిగింది. ఆగస్టు కంటే నెలన్నర రోజుల ముందే ఊడిపడ్డ బైపోల్ నోటిఫికేషన్ మున్సిపల్ షెడ్యూల్ ను మళ్లీ వెనక్కు నెట్టిపడేసింది. పాపం కిరణ్ గారి ఐడియా బుట్ట దాఖలైపోయింది. లెక్క పెట్టుకుంటే సరిగ్గా 50 రోజుల్లో కౌంటింగ్. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈసీ కోడ్ కూడా కుయ్యడం మొదలు పెట్టేసింది. అయినా కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఇష్యూ మీదైనా క్లారిటీ మాత్రం కనిపించదు. రాజశేఖర్ రెడ్డి పేరును ఉచ్చరించాలా వద్దా అన్న కన్ఫ్యూజనే ఇంకా తీరిపోలేదు. జనంలోకి దూసుకెళ్లడానికి, మైకులు పట్టుకొని ప్రచారం చేసుకోవడానికి ఒక్కటంటే ఒక్క తారక మంత్రమైన కాంగ్రెస్ కేడర్ దగ్గర లేనే లేదు. పార్టీని ప్రేమించే కార్యకర్తలున్నారు, కానీ కార్యకర్తల్ని కాపాడుకునే నాయకత్వమే మా దగ్గర లేకపోయింది. మొన్నటికి మొన్న వాయిలార్ రవి చెప్పి వెళ్లిన నగ్న సత్యమే ఇది. ఇవాళ రేపు పార్టీ పరిస్థితి ఏమిటన్న దానికి ఇదే నిజమైన రుజువు కూడా. బైపోల్ కోసం రోడ్ మ్యాప్ రాసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సడన్ గా పునరంకిత సభ గుర్తుకొచ్చింది. నాటి స్వర్ణ యుగపు రోజుల్లోనే పునరంకిత సభ జరిపే సంప్రదాయాన్ని వైఎస్ఆర్ పక్కకు పెట్టేసినట్లు గుర్తు. ఇప్పుడు ప్రజలకు పునరంకితమయ్యేంత సినిమా కాంగ్రెస్ పార్టీ దగ్గర లేనే లేదు. అయినా సరే పులుపు చావని ఆశావాదులు కొందరు పునరంకిత సభ పేరుతో లేని హడావుడి ఉన్నట్లు సెలబ్రేట్ చేసుకుందామా అంటూ కొత్త ఐడియాల్ని వర్కౌట్ చేస్తున్నారు. పునరంకిత సభ జరుపుకోవాలా వద్దా? ఒకవేళ జరుపుకుంటే ఇప్పటికిప్పుడు ఓటర్లతో అవసరం ఉన్న ఆ 18 నియోజకవర్గాల్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది? గాంధీ భవన్ లో ఇప్పుడు ఇదే ఘాటు చర్చ. ముగిసిపోయిన రచ్చబండ ఇవాళ ఊరూరా జరుగుతున్న ప్రజాపదం. కాంగ్రెస్ బండికి గేర్లు మార్చలేక మూర్చపోయినవే. మే 5 దాకా కంటిన్యూ కావాల్సిన ఈ ప్రజాపథానికి కూడా ఈసీ నోటిఫికేషన్ తో బ్రేకులు పడ్డాయి. కేవలం 10% ఊళ్లలో జరిగే బై ఎలక్షన్ల సాకుతో రాష్ట్రమంతటా ప్రజాపథాన్ని ఆపుకోవాల్సిందేనా? కౌంటింగ్ అయ్యేదాకా మేమంతా ముసుగు తన్ని పడుకోవాల్సిందేనా అంటూ ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్లి అమాయకత్వం నటించాలన్నది మన మంత్రుల ప్లాన్ కాబోలు. ఈసీ సిగ్నల్స్ వచ్చేదాకా అయితే టెంట్ ఎత్తేయాల్సిందే, తప్పదు. మరి దాని మీద ఏముంటుంది? ఎవర్ ఎలక్షన్ కమిషన్ యూస్ ఇన్స్ట్రక్షన్స్ దాన్ని ఫాలో అవ్వాల్సిందే కదా. దానికి ఇంకా దానికి నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఏమి ఉండదు కదా. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ప్రభుత్వానికి అభివృద్ధి పనులు మరి ఆపమంటే ఆపాల్సిందేగా. టీవీ కమర్షియల్ బ్రేకుల్లో చిరునవ్వులు పూయిస్తానంటూ హామీలిచ్చే కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఒక చిన్న బ్రేక్ తీసుకోక తప్పని పరిస్థితి. ఎన్నికలు జరిగే ఈ సమ్మర్ సీజన్ లో హామీల జల్లు కురిపిస్తే ఈసీ కోడ్ ఒప్పుకోదు. చప్పుడు చేయకుండా క్యాంప్ ఆఫీస్ లోనే కూర్చోవాలి. లేదంటే ప్రచారానికి వెళ్లినప్పుడు ఉత్తుత్తిగా చేతులూపి రావాల్సిందే. రాష్ట్ర నాయకత్వానికే ఇంతటి నరాల బలహీనత.
ఇక్కడ హస్తం గుర్తు మడతబడిపోయిందంటూ ఏకంగా ఢిల్లీయే ఒప్పేసుకుంది. మరి కార్యకర్తలు, వీళ్లకు దగ్గరగా మెలిగే సెకండ్ గ్రేడ్ లీడర్లకు ధైర్యాన్ని నూరిపోసేదెవరు? అందుకే నిన్నటి దాకా దిక్కులు చూసిన లోకల్ టాలెంటెడ్ లీడర్షిప్ మొత్తం ఇప్పుడు కాళ్లకు పని చెప్పడానికే సిద్ధమైపోయింది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కు పెద్ద దిగ్గనుకున్న గంగుల ప్రతాప్ ఇప్పుడు వేరే కాంగ్రెస్ కు బిచాణా ఎత్తేయడానికి ఈ కన్ఫ్యూజనే రీజన్. నేను దాన్ని ఖండిస్తలేననేది నేను ఇందాక చెప్పాను. మా కార్యకర్తలు ఎప్పుడు ఏం అదైనప్పుడు వాళ్ళకంటే ఎప్పుడు కూడా అదొక ప్రత్యేకమైన చరిత్ర కలిగినటువంటిది. మా వర్గము, మా కార్యకర్తలు అందరూ కూడా మమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ భావాలన్నీ దృష్టిలో పెట్టుకునే మేము అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. నమ్మకం పూర్తిగా వాళ్లకుంది. ఆ విశ్వాసం కలిగిస్తూనే మా పనిచేస్తున్నాం కాబట్టి మా మీద ఎప్పటికీ వాళ్ళకి నమ్మకం రాదు. ఫలితం ఆళ్లగడ్డలో భూమా కుటుంబం మీద పోటీ చేయడానికే కాంగ్రెస్ లో మనుషులు లేని పరిస్థితి. ఖర్చులకు డబ్బులిస్తేనే పోటీకి సిద్ధమంటున్న బ్లాక్ మెయిలింగ్ టెక్నాలజీ కాంగ్రెస్ పార్టీకి ఇంకో పెద్ద తలనొప్పి. 2014 ఫైనల్ పోటీకి ఇవాల్టి బైపోటీకి కరెక్ట్ గా సంవత్సరంన్నర తేడా. కూడబెట్టుకున్న సొమ్మునంతా ఇప్పుడే ఎందుకు బయటికి తీయడం? గెలుపు మీద చిగురంతా ఆచైనా లేని ఎలక్షన్లకు సొంత సొమ్ములు ఎందుకు కుమ్మరించడం? అందుకే పార్టీ ఖాతాలో నుంచి నిధుల్ని బయటికి తీస్తేనే ఇక్కడ పోటీకి అభ్యర్థులు రెడీ. ఇక్కడ కట్ చేస్తే అక్కడ మేడం చేతుల్లో రిమోట్ కంట్రోల్. బైపోల్ బాధ్యత మొత్తం టోటల్ గా హైకమాండ్ కనుసన్నల్లోకెళ్లి చాలా రోజులే అయిపోయింది. మొన్నొచ్చిన వైలార్ రవి, ఇప్పుడు సిటీలోనే ఉన్న కృష్ణమూర్తి, ఇవాళ రేపో కమింగ్ సూన్ అంటున్న గులాం నబీ ఆజాద్ రాష్ట్ర కాంగ్రెస్ కు ఆక్సిజన్ అందించడంలోనే మునిగిపోయారు. కనీసం అభ్యర్థుల ఎంపికలోనైనా అధిష్టానానికి సహాయపడే పరిస్థితిలో లేకపోయింది మన సత్యబాబు అండ్ హిజ్ ఆనరబుల్ పిసిసి. ఎలాగో కాలిపోయే చేతులే కదా, వీటికెందుకు మెహందీలు, వీటికెందుకు ముస్తాబులంటూ ఆరాం పొజిషన్ లోనే సెటిల్ అయిపోయింది మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఆ 18 చోట్ల మన పార్టీది సెకండ్ ప్లేసా లేక థర్డ్ ప్లేసా అంటూ పిసిసి శ్రేణుల్లో వినిపిస్తున్న గుసగుసలు మన సత్యబాబు చెవుల్లో పడకుండా ఉంటాయా? ఖచ్చితంగా పడే ఉంటాయి. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఒకే ఒక్క హోప్ చిరంజీవి. వైలర్ లాంగ్వేజ్ లో అయితే ద మ్యాన్ ఆఫ్ ద ఇయర్. అప్పుడు విశ్వాస పరీక్షలో మానం కాపాడిన చిరంజీవి ఇప్పుడు ప్రాణము కాపాడాల్సిన పరిస్థితి. 18 సీట్లు సరే, 18% ఓట్ల మాటేమిటి? సొంత జెండా మీద చెమటోడ్చి సంపాదించుకున్న 18 ఎమ్మెల్యే సీట్లను తీసుకొచ్చి అరచేతికి సమర్పించేసుకున్న చిరంజీవి ఇప్పుడు ఇంకో ఫైనల్ పరీక్ష కోసం అగ్గిలో దూకాల్సిన భయానకమైన పరిస్థితి. చిరంజీవి కరిష్మా అసలు తగ్గలేదనుకుంటే విలీన ప్రక్రియతో కాంగ్రెస్ రొట్టె విరిగి కరెక్ట్ గా నేతిలోనే పడాలి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలొచ్చిన 18 నియోజకవర్గాల్లో 13 చోట్ల చిరంజీవి ఓట్లే గెలుపోవటమల్ని తారుమారు చేసినట్లు 2009 నాటి ఓట్ల గణాంకాలు చెప్పే నిష్ఠుర సత్యం. అప్పట్లో తాను గెలవలేకపోయినా తెలుగుదేశాన్ని ఓడించగలిగింది ప్రజారాజ్యం పార్టీ. చిరంజీవి కరిష్మాతో 2009లో కురిసిన ఓట్లలో కనీసం 50% అయినా ఇప్పుడు కాంగ్రెస్ కు వేయించగలిగితే బైపోల్ ఫలితం ప్రభావితమైనట్టే లెక్క. మరి చిరంజీవి ఓట్లు ఇప్పటికీ చిరంజీవి బ్యాంకులోనే భద్రంగా ఉన్నాయా? కనీసం తిరుపతి సీటైనా చిరిగిపోకుండా కాపాడుకుంటే అదే చాలంటున్న సెటైర్లు చిరు కరిష్మా పక్కన నిలబడ్డ పెద్ద క్వశ్చన్ మార్కులు. ఎప్పటినుంచో ఎవరడీ పొజిషన్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రహశాస్త్రం అడ్డంగా తిరగబడుతున్నట్లే ఉంది. ఓదార్పు యాత్రలే ముందస్తు ఎన్నికల ప్రచారాలుగా మార్చుకుని స్పీడ్ బ్రేకర్లను కూడా లెక్కలో పెట్టుకోకుండా రయ్యన దూసుకుపోయింది జగన్ పార్టీ. వైఎస్ దళిత జనోద్ధారకుడంటూ తెగ ఊదరగొడుతున్న ఆ పార్టీ లీడర్లు సడన్ గా కోండ్రుమురళి లాంటి కాంగ్రెసేరియన్లు షాక్ ఇచ్చేశారు. దళితుల ఓటు బ్యాంకును చీల్చడానికి ప్రయత్నించి 0.0% అయినా సక్సెస్ కొట్టేశారు. వైఎస్ఆర్ ను దళిత పక్షపాతిగా పిలుచుకుంటూ ఏకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తో పోల్చుకుని సదర్ అంబేద్కర్ బొమ్మ పక్కనే తమ మహానేత బొమ్మను పెట్టుకున్న జగన్ పార్టీ లీడర్లు ఇప్పుడు జోరు తగ్గించుకోక తప్పలేదు. సడన్ గా పరిటాల రవి హత్య కేసు తిరగబెట్టడం, మంగళకృష్ణ లాంటి కొత్త క్యారెక్టర్లు పుట్టుకురావడం జగన్ పార్టీకి స్పీడ్ బ్రేకర్లు అనుకోవచ్చా? విజయనగరం గడ్డ మీద బొబ్బిలి పులిలా రెచ్చిపోయి ధర్నా చక్రాన్ని గిరగిరా తిప్పేసిన చంద్రబాబు కూడా ఇక 2 కళ్లను బైపోల్ మీదకే కేటాయించుకుంటారు. తెలంగాణలో ఉప ఎన్నికలంటే కాస్త ముందు వెనక చూసుకోవాలి. రాళ్లు పడకుండా కాన్వాయ్ని కాపాడుకోవాలి. ఇవాల్టి ఓట్ల జాతర సింహభాగం సీమాంధ్రకే చెందింది.
రోజుకు 17 గంటలు కష్టపడే ఈ పని రాక్షసుడు రేపటి నుంచి 24 గంటల కసరత్తును షురూ చేసుకుంటారేమో. 2009కి ఇప్పటికీ చాలా చాలా తేడా ఉంది. ఒక పార్టీ గుర్తే గల్లంతైతే ఇంకో పార్టీ కొత్త గుర్తుతో ముందుకొచ్చేసింది. మహా కూటముల్నే మట్టి కర్పించిన ఒక మహారాజు పైకెళ్లిపోయారు. మిగిలిపోయిన ఆయన పేరును మాత్రం 2 పార్టీలు చీల్చి చెండాడుకుంటున్న విచిత్రమైన కామెడీ దృశ్యం ఇవాల్టి మినీ సార్వత్రిక సమరం. ఓకే, ఎవరెవరు ఎట్నుంచి నరుక్కొచ్చినా ఈ 18 అంకె మాత్రం అందరికీ బెంబేలెత్తిస్తున్న యమ డేంజర్ మార్క్. చిరిగిపోయే సిట్టింగులన్నీ రూలింగ్ పార్టీవే కనుక గాంధీ భవనానికే ఈ తుఫాను హెచ్చరిక. ఎనీ డౌట్స్?